1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ఫ్రెండ్స్, స్క్వేర్ రూట్ చెప్పినట్టుగానే క్యూబ్ రూట్ కూడా నంబర్ చూసి పెన్ను పేపర్ లేకుండా మెంటల్ గానే ఆన్సర్ ఏంటో చెప్పొచ్చు. ఉదాహరణకి 4916 క్యూబ్కి క్యూబ్ రూట్ ఎంత అంటే మనకి ఇవి తెలిసి ఉండాలి. 1 నుంచి 10 వరకు క్యూబులు తెలిసి ఉంటే చాలా సులభంగా క్యూబ్ రూట్ ఏంటో తెలియచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 2, 3 మాత్రమే డిఫరెన్స్ ఉంది. మిగిలిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. చూడండి, 1కి 1 ఉంటుంది. అంటే క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ 1 ఉంటే యూనిట్స్ ప్లేస్, ఆన్సర్లో కూడా 1 ఉంటుంది. క్వశ్చన్లో 4 ఉంటే ఆన్సర్లో కూడా 4 ఉంటుంది యూనిట్స్ ప్లేసు. ఇచ్చినటువంటి జవాబులో చివరి అంకె 1ల స్థానం 5 ఉంటే వచ్చేటటువంటి ఆన్సర్లో 1ల స్థానం కూడా క్యూబ్ రూట్లో 1ల స్థానం కూడా 5 ఉంటుంది. 6 ఉంటే 6 ఉంటుంది. 9 ఉంటే 9 ఉంటుంది. 1కు 1, 4, 5, 6 and 9. డిఫరెన్స్ ఏంటి? 8 ఉన్నప్పుడు 2 ఉంటుంది, 2 ఉన్నప్పుడు 8 ఉంటుంది. 3 ఉంటే 7 ఉంటుంది, 7 ఉంటే 3 ఉంటుంది. రెండే. ఇవి కూడా మళ్ళీ 10 అవుతుంది. చూస్తారా? 2కి 8, 3కి 7, 7 + 3 10, 8 + 2 కూడా 10. ఇక్కడ చూద్దాం, ఇది క్యూబ్ రూట్ కాబట్టి 3 అంకెలకి స్లాష్ పెట్టుకోవాలి రైట్ సైడ్ నుండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఏం ఉండాలి? ఖచ్చితంగా 7. 4 అనేది దేని మధ్యలో ఉంటుంది? సో 1కు 2కు మధ్యలో ఉంటుంది. టేక్ ద లీస్ట్ వన్ యాజ్ ఏ 10th ప్లేస్ 1 అంతే. ఇక్కడ సెకండ్ ఛాన్స్ అవసరం లేదు. 1ల స్థానంగా మొదటి అంకెని తీసుకుంటే సరిపోద్ది. 1, 2, 3 స్లాష్. ఇక్కడ 6 ఉంది అంటే 6 ఉంటుంది, ఇంకేం ఇబ్బందిలే. 17 అనేది దేని మధ్యలో ఉంటుంది? 2కి 3కి మధ్యలో ఉంటుంది, అంటే 26. నెక్స్ట్ 10. ఇక్కడ 8 ఉందంటే 2 ఉంటుంది. 10 ఈజ్ ఇన్ బిట్వీన్ అగైన్ 2 and 3. సో 22 ఈజ్ ద ఆన్సర్. హియర్ స్లాష్. 9 ఉందంటే 9 ఉంటుంది. 970 ఈజ్ ఇన్ బిట్వీన్ దేని మధ్యలో ఉంటుంది? సో 9 and 10 మధ్యలో ఉంటుంది. సో 99 ఈజ్ ద ఆన్సర్. హియర్ 4, లాస్ట్కు 4 ఉంది అంటే 4 ఏముంటుంది? 13 ఈజ్ ఇన్ బిట్వీన్ 2 and 3. టేక్ 2 యాజ్ ఇట్ ఈస్. హియర్ 6 ఉంది. 6కు 6 ఏముంటుంది? సో 636. 636 in between 8 and 9. So take 8 as a 10th place. How it is? Just by observing the ones place, you need to find out the ones place. And left part is ఇది దేని మధ్యలో ఉంది అని మీరు గమనించినట్లయితే అద్భుతంగా మనం చాలా సులభంగా దీన్ని చూసుకోవచ్చు అన్నమాట. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 10 వరకు మనం ఈ క్యూబుల్ని గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకున్నట్టయితే లెఫ్ట్ పార్ట్ ఏ క్యూబ్ మధ్యలో ఉంటుందో తెలుస్తుంది. ఆ క్యూబ్ రూట్ ఏంటో కొన్ని సెకండ్లోనే చేయొచ్చు అనమాట. కొన్ని నెంబర్లని బాగా ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా మీకు ఈ పర్ఫెక్షన్ రావాలంటే, ఈ నైపుణ్యం రావాలంటే మీరు గంటల తరబడి ఒంటరిగా ప్రాక్టీస్ చేసుకోకూడదు. ప్రాక్టీస్ అంటే ఏంది? నీకు వచ్చినటువంటి దాన్ని ఎక్కువ మందికి నేర్పించాలి. టీచింగ్ ఈజ్ బెటర్ వే టు లెర్నింగ్ అన్నారు పెద్దలు. ఒకరికి ఎక్స్ప్లెయిన్ చేసావంటే వాళ్ళకి అర్థమైతే అప్పుడు నీకు కన్ఫర్మ్ అయినట్టు, నువ్వు మర్చిపోలేవు. అదే నువ్వు ఒంటరిగా కూర్చొని చేస్తే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా మిగిలిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారానే ఎక్కువ అర్థమవుతుంది. వీలైన ఎక్కువ మందికి నేర్పించే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయకుండా మర్చిపోకండి. మిత్రులారా, ఇలా అనేకమైనటువంటి ఉదాహరణలను తీసుకొని మీ ఫ్రెండ్స్కి క్యాలిక్యులేటర్ ఇచ్చేయండి. తాను ఏదైనా ఒక సంఖ్యను తీసుకొని 3 సార్లు అంటే 25 తీసుకున్నారనుకోండి, 25 × 25 × 25 ఆన్సర్ మీకు చెప్పమనండి. మీ దగ్గర పెన్ ఉండకూడదు. సో విని మీరు ఆన్సర్ చెప్పండి. ఒకవేళ మొదట్లో అంత ఇబ్బంది అయితే
ఆ సంఖ్యను రాసుకొని ఇలా చూస్తూ ఆన్సర్ చెప్పండి. సో ఇక్కడ చూద్దాం మరికొన్ని ఉదాహరణలు. ఇక్కడ 6 ఉంది అంటే 6 ఉంటుంది. 287 ఈజ్ ఇన్ బిట్వీన్ 6 and 7. సో 66 is the answer. Next here 6 as it is. 884 is in between 9 and 10. So 96 is the answer. Here 875 స్లాష్ పెట్టుకోవాలి, 5 ఉంది కాబట్టి 5 ఉంటుంది. 42 is in between just 3 and 4. 35 is the answer. Next 3 ఉంది అంటే 7 ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 3కి 2కి గుర్తుపెట్టుకోవాలి కదా. 3 ఉంటే 8, 3 ఉంటే 7, 7 ఉంటే 3, 2 ఉంటే 8, 8 ఉంటే 2, ఆ రెండు 10 కావాలి. 456 ఈజ్ ఇన్ బిట్వీన్ 7 and 8. సో 77. ఇట్లా మనం ఈ లెఫ్ట్ పార్ట్ దేని మధ్యలో ఉందనేది అత్యంత కీలకమైనటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఒకట్ల స్థానం ఈ లెఫ్ట్ పార్ట్ అనేది దేని మధ్యలో ఉంటుందో తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అలా అనేక ఉదాహరణలు చేసినట్లయితే మీకే అది నోటికి వస్తుంది. పోటీ పరీక్షలు అనేటటువంటివి చాలా ఉల్లాసంగా, చాలా సంతోషంగా, హ్యాపీగా, కాన్ఫిడెంట్గా మీరు పర్ఫామ్ చేస్తారనమాట. థ్యాంక్ యూ.